నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను యామిని ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక డీటెయిల్స్ చూద్దాం నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో చోరీ జరిగింది ఆలయాల్లో హోంగార్డులు ఉండా దుండగుడు గోడ దూకి హుండూలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేస్తున్నారు గతంలో ఎన్నిసార్లు చోరీ జరిగినా మార్పు రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో చోరీ జరిగింది ఆలయంలో హోంగార్డులు ఉన్నా దుండగుడు గోడ దూకి హుండీలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేస్తున్నారు గతంలో ఎన్నిసార్లు చోరీ జరిగినా మార్పు రావటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి ఈ అంటే ఎన్ని గంటలకు జరిగిందో తెలియదు కానీ రాత్రి ప్రాంతంలో దొంగతనం జరిగింది ఇంతకుముందు గత కొన్ని రోజుల క్రితం ముందు అక్కడ ఆల్రెడీ దాని బిల్డింగ్ మీదకి దుక్కి అది కత్తితోటి అది చేసుకోవటం ఇలాంటి సంఘటనలు జరగటం ఇది ఎంతవరకు ఇక్కడ పెద్ద ప్రసిద్ధి చెందిన వేలాది మంది భక్తులు వస్తుంటారు ఇంత నిర్లక్ష్యం ఉంటే సిబ్బందికి ఎందుకు మార్చలేరని ఈవో గారికి మేము అడగడం జరుగుతుంది మరి మార్చితే బాగుంటుంది సార్ అంటే ఇప్పుడు గత జరిగింది అంటే ఒక 1 year బ్యాక్ జరగటం మళ్ళీ ఇప్పుడు దొంగతనం జరగటం సిబ్బంది నిర్లక్ష్యం ఉంది కనబడుతుంది కదా ఎందుకు మరి సిబ్బందికి ఎందుకు పెట్టుకుంటున్నారు ఎంబటే సిబ్బందికి మార్చాలని మేము బాసర గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకోసారి జరగకుండా మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఇంత పెద్ద అమ్మవారి ఆలయంలో ముఖ